దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు మీకు కలుగును గాక. లేఖనముల నుంచి ఒక మాటని మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఈ విధంగా చూడటం జరిగింది. 9వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఇలాగన్నాడు. 9వ వచనం మనం చూద్దాం ఈ సమయంలో. 16వ వచనం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. చినుగు ఎక్కువైంది. రెండవదిగా అది వెలితిగా కనబడతా ఉంటుంది, ఆ మాసిక కనబడతా ఉంటుంది. ఎక్కడికన్నా పోయినప్పుడు కూడా వాళ్ళు ఎవరైనా చూసి ఏంటి ఇలా వేసుకున్నారు అని చెప్పేసి అనే అవకాశం ఉంది. రెండవదిగా చినుగు ఇంకా ఎక్కువైందంట. అందుకని పాతదానికి పాతదే వేయాలి, క్రొత్తదానికి క్రొత్తదే వేయాలి. అందుకని ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే పరలోకం చేరతాడు అన్నాడు. అంటే పరలోక రాజ్యంలో చేరాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలన్నాడు. అంటే దీని అర్థం ఏం చూపిస్తుందో మనకి? పాత మనిషి, ఒక మనిషి సృష్టించబడ్డాడు. అతను మనం చూసినప్పుడు పరలోక రాజ్యానికి ఎలిజిబిలిటీ కాదంటున్నాడు యేసుప్రభువు వారు. అంటే ఈ జన్మ ఎలిజిబిలిటీ కాదు, సాధ్యపడదు, అది ఏమాత్రం చెల్లదు. ఒక మాటలో చెప్పాలి అంటే, చెల్లాలి అంటే వాడు క్రొత్తగా జన్మించిన వాడై ఉండాలంటూ అన్నప్పుడు నికోదేము ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు అంటే, యేసుప్రభువు అంటాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఇప్పుడు జన్మించాలి. జన్మించటం అనేటువంటిది ఖాయమే, దాంట్లో రాజీ పడేదేమి లేదు. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే మరొకసారి జన్మించేటువంటిదే పునర్జన్మ అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నీతిమంతులుగా మార్చబడి దేవుని రాజ్యానికి వారసులు అవుతారు అనేదే యేసుప్రభువు వారు ఇక్కడ చెప్పాడు. అయితే చినుగు ఎక్కువ అవుద్ది అనేటువంటి పదాన్ని ఎందుకు వాడాడంటే, ఈ దేహం సంపూర్ణంగా దేవుని యొక్క మనం చూసినప్పుడు సన్నిధిలో క్రొత్తదై ఉండాల్సిందే, పాతది పనికిరాదు ఇక. అలాగనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడే యేసుప్రభువు వారు. ఏమన్నాడంటే 17వ వచనంలో, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు. అంటే పాత దాంట్లో క్రొత్తది పోయరు. ఎందుకు అని అంటే, ఆ సంచి అది తిత్తి ఇంకా సాగింది కాబట్టి, సాగింది మరలా క్రొత్తది పోస్తే ఇంకా సాగి అది పిగిలి ద్రాక్షరసం పోయేటువంటి అవకాశం ఉంది. అందుకని క్రొత్తది కావాలి. మనిషి జీవితం కూడా క్రొత్తదై ఉండాలి. దాన్నే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. మరొక మాటను గనక మనం ఆలోచన చేస్తే, గమనిస్తే, తిత్తి మనిషి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా దేవుని వాక్యం శక్తి కలిగినటువంటిది. ద్రాక్షారసం విషయంలో మాట్లాడతాడు. క్రొత్త ద్రాక్షారసం శక్తి గలది కనుక దాంట్లో నిలవదు, అది పిగిలిపోద్ది పాత దాంట్లో పోస్తే. అందుకని క్రొత్త జీవితం కావాలి. అంటే మనం చూసినప్పుడు ఒక వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రికలో యాకోబు ఈ విధంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడు. వాక్యం శక్తి కలిగింది. పాత స్వభావం అది పాడైపోద్ది, అది పనికిరాదు. అందుకని పునర్జన్మ, మరొకసారి జన్మించితే తప్ప వాడు పరలోకం పోడు. ఆ ఆత్మని రిసీవ్ చేసుకోడు, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోడు, ఆ వాక్యానుసారంగా బతకగలడు. పాతదే సగం పెట్టుకొని పాతది మరికొంత కొత్తది పోసిన ఎడల అది పాడయ్యేటువంటి అవకాశం ఉంది. రెండవదిగా
ఆ తిత్తి పిగిలిపోయేటువంటి అవకాశం ఉందనేదే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వాక్యము శక్తి గలది. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది వాక్యం. ఆ శక్తి కలిగినటువంటి వాక్యానికి నీ జీవితం క్రొత్తదై ఉండాలి. దాన్నే యేసుప్రభువారు అక్కడుండేటువంటి యూదుల అధికారి అయినటువంటి నికోదేముతో మాట్లాడాడు. వాక్యము సాత్వికంతో అంగీకరించాలి. క్రోధాలతో, కక్షలతో, భేదాభిప్రాయాలతో ఎవరి కోసమో కాదు, నీ కోసం సాత్వికమైన మనసుతో ఆ వాక్యాన్ని అంగీకరించాలి. కొంతమంది వాక్యాన్ని అంగీకరించకుండా, వాక్యానుసారంగా బతకకుండా వారిని వారే మోసం చేసుకుంటున్నారు. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం క్రొత్తదై ఉండాలి. వాక్యము నీలో నింపబడాలి. శక్తివంతమైన వాక్యము నీలో పని చేయాలి. ఇది కోరుకోవాలి. ఇక్కడ అంటున్నాడు ఒక మాట, 22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఇండుడే. వాక్యాన్ని వింటున్నారు, వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఎవరు మోసం చేయాల్సిన పని లేదు. మోసపోవటానికి నీవే దగ్గరగా ఉన్నావు. ఈ సమయంలో మోసపోకుండా ఈ సంవత్సరమైన 23 ఎవడైనా వాక్యము నినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ మొహను చూచుకొని దాన్ని ఆ మొఖను మర్చిపోయినటువంటి వాడుగా ఉంటాడంట. అలా కాకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా క్రొత్తగా జన్మించి ఆ జన్మకి దేవుని యొక్క నామాన్ని మహిమకరంగా బ్రతకాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. నూతన సంవత్సరం నూతన అనుభవాలతో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.